ముందు కూడా రైతులకి రుణమాఫీ చేశాను అంటున్నారు చంద్రబాబు గారు. చేశారు కొన్ని ఇచ్చా కొన్ని ఇవ్వపోయా, అందుకే జనాలు నమ్మలేదంట చంద్రబాబుని. ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలంటే చంద్రబాబు మళ్ళీ నేను రావాలి, రాష్ట్రాన్ని బాగు చేయాలంటే అంటున్నారు మరి చంద్రబాబు గారు. ఉత్తమారులో చంద్రబాబు సొంతంగా ఎప్పుడు గెలవలేడు, ఇప్పుడు సీఎం కాలేడు. ఇప్పటికి పొత్తి లేకుండా చంద్రబాబు సీఎం ఉంది ఎక్కడ ఉందా, చరిత్ర ఉందా లేదు, రికార్డు ఎట్లా చెప్పమను. చంద్రబాబుకి పొత్తు లేకుండా సీఎం చరిత్ర ఉంది, రికార్డు ఎక్కడ లేదు. పవన్ కలుపుకోవాలండి, ఎవరిలో పొత్తు కలుపుకుంటేనే సీఎం అయింది చంద్రబాబు. రియల్గా సీఎం ఏంటంటే చంద్రబాబు రాజశేఖర రెడ్డి ఒకటి, జగన్ ఒకటే అయింది. కాసిన మెజార్టీ కాదు, సీపుడితే ఊడ్చుకుంటుంది రాష్ట్రం మొత్తం మీద. అందుకే జగన్భూమి కార్యక్రమంలో మట్టి రోడ్డు పంపించిండు అంతేగాని ఇవన్నీ ఏడన్నాయి. సీసీ రోడ్లు ఇవన్నీ ఏడన్నాయి. ఏదో ఒక గ్రామానికి ఒక పల్లెటూరు సరిపోద్దా. చంద్రబాబు గారు అన్నారు, నారా లోకేష్ గారు అంటున్నారు, మేము ఉన్నప్పుడు కొన్ని వేల సీసీ రోడ్లు వేసాము గ్రామాలలో. ఏడో వేసిండు అనుకూలం చట్ట వేసిండు, అంతకు వేసి ఈ మాత్రమే ఆడ చేసిండు. లోకేష్ అయినా చంద్రబాబు అయినా ఈ రకంగా రోడ్లు పోయాలంటే, ఈ రకంగా డబ్బు ఖర్చు పెట్టాలంటే ఎవరు కూడా కాదు. చంద్రబాబు అంటున్నారు మరి అప్పుల పాలు అవుతుంది, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారు, ప్రజలపైన భారం మోపుతున్నారు. ఇప్పుడు ఈయన మీద అని చెప్పుకోవటం, ఆయన మీద చెప్పుకోవటమే కానీ ఏం లేదు. ఇప్పుడు చంద్రబాబు ఏం చేసినాయా? ఇప్పుడు ఇచ్చిందా? నువ్వు ఇదిగో గ్యాస్ 450 అన్నావు, నీ గ్యాస్ నువ్వు తీసుకున్నావు, మళ్ళీ ఇచ్చినట్టు ఇచ్చింది తీసుకున్నావు. అది ఎవరికి ఒక అందరూ రాలేవు, ఏదో గ్రామానికి ఒక ఊరికి ఇచ్చినావు, మన్ని వాళ్ళకి ఇవ్వలేదుగా. అంటే చంద్రబాబు గారు అంటారు ఒక పక్క అప్పుల పాలు అవుతుంది అంటారు, మళ్ళీ వీటికంటే ఎక్కువ పథకాలు ఇస్తాను, నన్ను గెలిపించండి అంటున్నారు చంద్రబాబు. ఇదే మాట ఇంతకుముందు చాలా చెప్పింది చంద్రబాబు. చేసింది అది చేశారు కదా, ఇంతకుముందు 14 ఏళ్ళు చేశారు. ఏం చేసిండు? వాళ్ళకి నచ్చినగా చేసుకుంటాం, అంతకం చేసిండా. ఆయన 10,000 5,000 చేస్తే రాజశేఖర రెడ్డి కొన్ని లక్షలు తీసేసిండు. బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నట్టు అంటే ప్రతి ఒక్కరికి జాబ్ వచ్చింది వాళ్ళకి. అది పదం కలిసిన బాబు జాబ్ అని దానికోసం చెప్పుకుంటున్నా కానీ ఆడ జాబ్ లేదు, బాబు లేదు. మళ్ళీ 2024 జాబ్ రావాలంటే బాబు రావాలంటారు. బాబు ఉన్న జాబ్ కూడా పోద్ది, ఉన్నవాళ్ళు కూడా ఎగురుతారు, అది కన్ఫర్మ్. అంటే ఒకప్పుడు వాలంటీర్లు కూడా తప్పు పట్టారు ఇప్పుడు చంద్రబాబు గారు. ఇప్పుడు వాలంటీర్ వల్ల చాలా ఉపయోగం ఉంది అని మన అన్నారు కూడా ఈ మధ్య. ఇప్పుడు జగన్ వైపా మరి వాలంటీర్ ఉన్నప్పుడు ఇంటికి వచ్చి డబ్బు ఎత్తుంది, పింఛన్ డబ్బులు కూడా వాలంటీర్ వల్ల ఉపయోగం ఉంది అని ఉన్నా. మరి వాలంటీర్ ఇప్పుడు ఇంతకుముందు 5 రూపాయలు తెచ్చుకునేది, ఇప్పుడు నేరు ఇంటికి వచ్చి ఇస్తున్నాను, ఉదయం 5:30కి ఇచ్చేపోతుంది పింఛన్ కూడా. ఇంతకుముందు ఈ సరఫరా ఆడిది. విపక్షాలు ఏం తీసుకురాలేదు కంపెనీలు అని చెప్పి వ్యాఖ్యలు చేస్తారు. వాళ్ళు చెప్తానే ఓట్ల కోసం వాళ్ళు ఏదేదో చెప్తుంటారు. అంతకుముందు ఈ పథకాలు ఆఫీసుల చుట్టూ తిరిగి కాళ్ళు చెప్పులు అరిగిపోతాయి. ఇప్పుడు ఉన్నాయా ఈజీగా అవుతుంది పని, వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత. ఇప్పటివరకు అభివృద్ధి రాలేదంటున్నారు, మరి ఇన్ని లక్షల కోట్లు వచ్చాయి, మరి ఏపీకి ఎలా చూడొచ్చు అంటారు? దీన్ని చేస్తాడు జగన్ సారు, బాగానే చేస్తాడు ఈసారి. ఇప్పుడు ప్రతిపక్షాలు దీన్ని ఎలా చూస్తాయి అంటారు? ప్రతిపక్షాలు వాళ్ళు ఏదేదో చెప్తుంటారు మేడం, విమర్శ చేస్తూ ఉంటారు, బాగా చేయలేదు అది ఇది అని చెప్తుంటారు. ఎంత బాగా చేసినా చెప్తానే ఉంటారు. ఇప్పుడు అర్హత ఉన్నోళ్లకు ప్రతి ఒక్కరికి అన్నీ అందుతున్నాయి. దాంట్లో మనము మరి వైజాగ్ ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి కదా, మరి వాళ్ళు విమర్శ చేస్తారు. ప్రతిపక్షం ఉన్న తర్వాత ఎవడైనా కానీ ఏదో ఒకటి చెప్తానే ఉంటారు, బాగా చేయలేదని వాళ్ళు చెప్తానే ఉంటారు మేడం. నెక్స్ట్ ఎవరు రావాలి? నాయుడు గారు మా హయాంలో 40,000 కంపెనీలు తీసుకొచ్చాం, 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని అంటున్నారు కదా, ఇంతవరకు ఏపీ అభివృద్ధి చెందలేదు అంటున్నారు, దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? 6 లక్షల ఉద్యోగాలు అన్నారు అంటే కంపెనీకి 15 ఉద్యోగాలు, అది ఏం ఉద్యోగాలు అది కూడా చెప్పాలి కదా వాళ్ళు. మరి దాన్ని కూడా చెప్తున్నారు కదా, మేము ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇచ్చామని చెప్పేసి. ఏమి ఇచ్చారండి? ఏమి లేదు, ఏం లేదు. అప్పుడు రైతు రుణమాఫీ అని రైతులు రుణమాఫీ అని చెప్పాడు కదా చంద్రబాబు నాయుడు. 4 విడతలు వేస్తానండు. అది ఎవరు దాని వాళ్ళకి వచ్చాయి కానీ కొంతమందికి వచ్చాయి, కొంతమందికి రాలే. 5వ విడత అంటే ఏ కొన్ని మానుకోండు. పసుపు కుంకుమ అంటే వాళ్ళ టీడీపీ వాళ్ళకి వచ్చాయి, మా వైసీపీ వాళ్ళకి రాలే. మరి ఆయన నాకు ఒక ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నా ఉన్నారు కదా, ఇవే నా చివరి ఎన్నికలని ప్రజలు ఇస్తారు. ఒక ఛాన్స్ అంటే ఆటోమేటిక్ ఇస్తారు, ఎందుకంటే ఆ టైం అయిపోయింది కాబట్టి ఇంటికి పంపించండి. లాస్ట్ ఛాన్స్ ఇంటికి పంపిస్తారు, అవకాశం అయితే లేదు. మళ్ళీ సీఎం జగన్ గారు అంటే మా హయాంలో మేము 40,000 కంపెనీలు తీసుకొచ్చాం, 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం, మరి ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత ఉన్న ఉద్యోగాలు కూడా తీసేసి ఇంటికి పంపించాడు అంటున్నారు. అదంతా ఫేక్ న్యూస్, అవన్నీ అబద్ధాలండి. అది మరి అంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక ఛాన్స్ ఇస్తారంటారా ప్రజలు? నాకు కనపట్టాలి, 100% ఇవ్వరు.
ఎందుకని అంటే ఆయన 14 ఏళ్ళు సీఎం చేశాడు, 40 ఏళ్ళ రాజకీయ జీవితం ఉంది అంటే కదా. ఇప్పుడు అంతా యువత బాగున్నారు, అనుకూలంగా చేస్తుంటారు జగన్మోహన్ రెడ్డి. ఎక్కువ ఆయన సైడ్ మొగ్గు చూపిస్తున్నారు. అది విషయం. అంటే ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్ర రాష్ట్రానికి మంచి జరగాలంటే నేనే రావాలంటున్నారు కదా చంద్రబాబు నాయుడు. ఇప్పుడు దాకా ఏం మంచి చేసిండు, ఇప్పుడు చేయను ఏం లేదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఉంటేనే మా ఆంధ్ర రాష్ట్రం బాగుపడింది. జగన్ అంటున్నారు కదా చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు వస్తారు ఇంటికి పోవటానికి. కరెక్టే. జగన్ అట్టర్ ఫ్లాప్ అయిపోయాడు అంటున్నారు కదా. అయ్యన్నట్టు అబద్ధాలు. వాళ్ళు కూడా అనే మగవాడిని రమ్మని నాకు అడిగి తీసుకురమ్మని. చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక ఛాన్స్ అడుగుతున్నారు కదా. ఛాన్స్ లేదు, ఏమీ లేదు. పోయినసారి అంటే ఎక్కడికి రావటం కష్టంగా ఉంటుంది నాకు తెలిసి. ఇవేనా ఒక చివరి ఎన్నికలు ఒక ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నారు కదా. ఛాన్స్ నేను అడుగుతా, నాకు ఇస్తారా? అడిగి సుఖం ఏముందా? దాంట్లో రాజీలు ఏముండవు. అదే మరి ఆయన గత హయాంలో ఇలా జరిగిందా లేదా? పాలన ఇలా ఉందా ఎవరిది? చంద్రబాబు నాయుడు గారి హయాంలో? చంద్రబాబు పాలన చెప్పింది పథకాలు చేయలేకపోయాడు. అది ఎందుకనంటే చేస్తానన్నాడు, చేయలేకపోయాడు. లాస్ట్కి వచ్చారు. రాజకీయ అనుభవం ఉంది కదా ఆయన, ఎందుకు చేయలేకపోయాడు? అనుభవం ఉన్నా ఏదున్నా ఆ లెక్కలు వేరుగా ఉంటాయి. చెప్పేది ఒకటి చేసేది ఒకటి కాదు. జగన్ చెప్పినవి కాకుండా కొత్తవి చేసినాడు మగోడు అనమాట అతను. అబ్బను మించిన నేరుడు. అది దాంట్లో మళ్ళీ చెప్పేది ఏముందమ్మా. చంద్రబాబు నాయుడు ఈయన చివరి ఎన్నికలు ఒక ఛాన్స్ ఇవ్వమంటున్నారు. ఎందుకు మరి పవన్ నాయుడు గారు ఇవే నా చివరి ఎన్నికలు ఒక ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నారు. మరి ప్రజలు ఇస్తారంటారా? అది జనం అంతే ఎత్తుకులో లేరు కాదు. పరిపాలన చూసి ఇప్పుడు నేను ఒక ఛాన్స్ ఇవ్వండి అంటే ఇప్పుడు మీరు రమ్మంటే మీరు వస్తారా? ఒక ఛాన్స్ జనం అభిప్రాయం ఎవరు బెటర్ అనుకుంటే వాళ్ళు. 2024లో అధికారంలోకి వచ్చేది మేమే రాసి పెట్టుకోండి అని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు. ఆశాజీవి అమ్మ మనిషి అన్నాక, ఆశాజీవి మనిషి అన్నాక. ఇప్పుడు ముసలోడు కూడా మంచం మీద ఉన్నాడు, నేను పరిగెత్తే బాగుండు అనుకుంటాడు పిల్లవాడిని చేసి. సహజం, అది మానవ సహజం. అధికారంలోకి వచ్చాక రౌడీయిజం గోండాయిజం పెరిగిపోయింది అంటున్నారు. అది ఎంత? ఏది మేము ఊళ్ళో పెట్టి కేసులు పెట్టుకొని రౌడీ షెడ్లు ఓపెన్ చేసి గందరగోళం చేశారు టీడీపీ గవర్నమెంట్లో. మమ్మల్ని ఎక్కడ మేము ఒక్కరి మీద ఇంతవరకు 3 సంవత్సరాలు దాటిపోతే ఒక కేసు పెట్టినట్లేడు ఆడ. మాకేమనిపించదు. రౌడీ పాలన రాక్షస పాలన అయిపోయింది అంటున్నారు. అది ఎంతవరకు? నువ్వు నాకు గిట్టినప్పుడు ఏదో మాట్లాడతాంగా బెమ్మనవనంగా. అతను అపోజిషన్ పార్టీలో ఉండి అతను రూలింగ్ పార్టీలోనే ఒక సీఎంగా ఇది ఉన్నప్పుడు ఏంటంటే మళ్ళీ ఏదో ఒకటి మాట్లాడాలి మస్తు. ఇప్పుడు ఏదో ఒకటి యాంటీగా చెబితేనే కదా జనం వినాలి కదా. కానీ జనానికి తెలుసు కదా ఆ పరిపాలన ఎట్టుంది, ఈ పరిపాలన ఎట్టుంది. అన్నంటాడు సైకి. ఇప్పుడు అతనికి అర్థం కాక ఒకసారి ఏడుతాడు, ఒకసారి నవ్వుతాడు. సైకి అతను జగన్ సైకి ఎందుకు అవుతాడు? అసలు అతను ఎక్కడన్నా మాట్లాడు ఆయన సైకి కన్నా. పొదుగులు మాట్లాడేది మీ అబ్బలు కొడుకు లీలే కదా. అసలు సైలెంట్ సీఎం జగన్ గారు, ఆయన సైకి ఎట్ట అవుతాడు? ఇప్పుడు మాట్లాడేది ఇంకాసేపు మాట్లాడి ఏదో రాంగ్ మాట్లాడు సైకో చేస్తాను ఉంటాయి. కానీ సైలెంట్గా ఉన్నాడు సైకి ఎట్ట అవుతాడు? ఎందుకు మరి జగన్ పదే పదే మరి ఎందుకు జగన్ విమర్శిస్తున్నారు? టార్గెట్ అదే కదా, ఇంకేముంది అతను పనే ఉంది. అదే కదా జగన్ గారు విమర్శించే పనే కదా, ఇంకేముంది పని ఉంది? ప్రతిపక్షం అంటే అదే కదమ్మా. ప్రతిపక్షం అంటే విమర్శించేదే కదా. ఇప్పుడు నేను ముందు పోతే ముందు పోయే ఉంటారు, వెనక పోతే వెనక ఉంటారు. ప్రతిపక్షం అంటే అదే కదా. అంటే ప్రజల్లోకి వెళ్ళి మీకు ప్రజలకు ఇచ్చేస్తామని చెప్పిన ఎందుకు సీఎం జగన్ గారిని పదే పదే జనంలో ఏం పోతారు? ఇప్పుడు ఏమని పోతారు? ఈయన ఏం చేస్తాడు? నేను వస్తే చేస్తానంటాడు. వచ్చినప్పుడు చేయలేదు కదా ఈయన. అందుకని ఈయన అతను ఎందుకు చూస్తారు? నమ్మరు కదా. ఒకసారి కొత్తగా వచ్చాడు. ఇప్పుడు జగన్ గారు నన్ను ఒకసారి చూడండి అన్నారు. చూసారు, ఆయన చెప్పి నేను చేస్తున్నాడు. చెప్పనవి కూడా చేశాడు సంక్షేమాలు. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు వచ్చి నాకు చూశారు కదా ఇంతకుముందు. ఇంక మళ్ళీ కొత్తగా వచ్చి చూసేది ఏముంది? రుణమాఫీ అన్నాడు రైతులకి 3 సార్లు వేసాడు. దేశానికి ఎన్నుముక్క రైతు అన్నాడు. రైతులకు రుణమాఫీ బాండ్లు ఇచ్చాడు మాకు. దాంట్లో నేను కూడా ఉన్నాను, ఇప్పుడు కూడా ఉంది బీరువాలో. రైతులకు డబ్బులు లేవన్నాడు. అక్కచెల్లెలకు పసుపు కుంకాలని డాక్టర్ గొప్పలకు 1,00,000 వేసాడు. ఎల్లుండి ఎలక్షన్ అని ఇవ్వాలి అంటే వీళ్ళు వేస్ట్ రైతు. డాక్టర్ వాళ్ళు అయితే ఆడవాళ్ళు డబ్బులు వేస్తే మనకు ఓట్లు వేస్తారు, గెలవచ్చు, మళ్ళీ సీఎం కావచ్చు అనుకున్నారు. వాళ్ళు కూడా తెలుసుకొని తిప్పు కొట్టారు. ఇప్పుడు రైతు లేరు, డాక్టర్ గొప్పలు ఆడవాళ్ళు లేరు, ఇద్దరు ఇదయ్యారు. ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తానంటున్నాడు కదా. మళ్ళీ ఇవ్వలేదు కదా, ఇంతకుముందు చూశారు కదా నిన్ను. ఇప్పుడు ఇస్తానంటున్నారు. ఎట్టగారిని నమ్మరు కదమ్మా. ఎలా ఉండేది ఇంటికి పోకుండా ఇవ్వకుండా? ఇంటి వల్ల అందరు పోయేది ఒకటి మీద ఒకటి పడేవాడు. కమ్మడు ఒకటి ఎత్తాడు, ఒకటి మీద ఒకటి పడేది నెట్టుకునేది. అంటే ఒక రోజుకి ఇచ్చేవాళ్ళ ఇంతకుముందు? ఇప్పుడు ఒక్క రోజుకి ఇచ్చేవాళ్ళ ఇంతకుముందు? ఒక్క రోజుకే అదే ఆ రోజుకి పోతే ఎప్పుడు ఇస్తాడు మాట్లాడేది. ఇప్పుడు